గట్టిగా ఉండిద్ది ముందు. నేను గంటకు వస్తుంది. గంట అందరికీ కూడా యూరియా సరఫరా చేసి మరి ఆ బాధలన్నీ తీర్చవలసిందిగా మరి కోరుతున్న ఇవాళ మరి అదే విషయాన్ని తహసీల్దార్ గారికి కూడా చెప్పడం మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి దరిదాపుగా 18,500 ఎకరాలు వరిసాలు చేస్తున్నారు. ఆ 18,500 ఎకరాలకు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 లోడ్లు యూరియా మాత్రమే సరఫరా అయింది. మరి ఎకరానికి దరిదాపుగా 1.5 యూరియా రైతులందరూ కూడా చెమ్మటం జరుగుతుంది. సకాలంలో ఈ ప్రభుత్వం రైతులకి యూరియా సరఫరా చేసి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎంఆర్ఓ గారికి ఒక వినతి ఇచ్చాం. దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ సాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వెంటనే తక్షణం యూరియా సరఫరా చేయకపోతే రైతాంగానికి చాలా నష్టం జరిగింది. ఆ నష్టం ఏమవుతుందంటే తర్వాత చిలికి గాలి వారి ప్రభుత్వం మీద పడిపోతుంది.